అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదా. ప్రియ తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, సమస్త స్తోత్రాలకు, గొప్పతనాలకు, కీర్తనలకు అర్హుడు ఆ ఒకే ఒక్క దైవం అల్లాహ్, అంటే వాస్తవ ఆరాధ్యుడు. మిత్రులారా, ప్రతి జాతిలోనూ సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి. అటు తెలుగువారిలో, ఇంకా హిందీలో, ఇంకా ఇంగ్లీష్లో, అదేవిధంగా అరబీలో, అంటే ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి. వాటిలో అంటే ఈ నెలలు ప్రతి ఒక్క ముస్లింకు గుర్తుండాలి. ముహర్రం, సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉస్ సాని, జమాదుల్ ఊలా, జమాదుస్ సాని, రజబ్, షాబాన్, రమజాన్, షవ్వాల్, జుల్కాదా, జుల్హిజ్జా. అంటే ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఇస్లామీయ క్యాలెండర్లో 12 నెలలు ఉన్నాయి. మిత్రులారా, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు, ఎంతోమంది ఇస్లాం శత్రువులు ఈ ఇస్లామీయ క్యాలెండర్ను రద్దు చేయాలని కోరారు, బలవంతం చేశారు. అయినప్పటికీ మన ఇస్లామీయ క్యాలెండర్ దేవుని దయ వల్ల ఇప్పటికీ సజీవంగా ఉంది. అయితే ఇస్లామీయ క్యాలెండర్లో చిట్ట చివరి నెల జుల్హిజ్జా. జుల్హిజ్జా అంటే హజ్ మాసం. అంటే ఈ మాసంలో హజ్ చేయబడుతుంది, దైవ గృహ దర్శనం చేయబడుతుంది. అందువల్ల దీన్ని జుల్హిజ్జా అంటారు. హదీసుల్లో, అంటే ప్రామాణిక హదీసుల్లో ఒక హదీసు ఇలా ఉంది. అన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కాల మల్ అమలు ఫీ అయ్యామిన్ అఫ్జలు మిన్హా ఫీ హాజిహి కాలు వలల్ జిహాద్ కాల వలల్ జిహాద్